మనం నేనేమి చెప్పక్కర్లేదు 2 లీటర్లు తాగండి 3 లీటర్లు తాగండి అనేసి. మీ శరీర ధర్మాన్ని కరెక్ట్గా అనుగుణంగా మీకు ఎంత అనిపిస్తుందో అప్పుడు అలా తాగండి. ఒక రోజులో 1.5 లీటర్ మూత్రం పోయగలుగుతున్నారా? పోయగలిగితే పర్వాలేదు, మీకున్న పదార్థాలన్నీ చెడు పదార్థాలు బయటకు వెళ్ళిపోయినట్టే. అంతకంటే ఎక్కువ వచ్చిన ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందువల్ల అంటే కొంతమంది అలవాటుగా కొంచెం ఎక్కువ తాగేస్తూ ఉంటారు. అయితే ఎక్కువ తాగడం కూడా మంచిదేమీ కాదు. కొన్ని దేశాలలో ఉదయం పూట ఒక టీవీ ఛానల్ వాళ్ళు, ఒక రేడియో ఛానల్ వాళ్ళు చిన్న కాంపిటీషన్స్ పెడుతూ ఉంటారు, గిఫ్ట్ ఏదో ఇస్తుంటాము అలా అంటూ. చాలా ఏళ్ల క్రితము గ్రూప్ ఆఫ్ పీపుల్ మేము పొద్దున్న లేచి మేము చెప్పినట్టుగా ఇంత తక్కువ టైంలో ఎవరు ఎక్కువ నీళ్ళు తాగితే మేము వాళ్ళకు ప్రైజ్ ఇస్తామన్నారు. అలాంటి ఆలోచన ఎందుకు కలిగిందో వాళ్ళకి తెలియదు. కొంచెం అన్సైంటిఫిక్, అశాస్త్రీయమైనటువంటి ఆలోచన. కానీ మనకి ఎక్కువ అశాస్త్రీయమైన ఆలోచనలు వెంటనే ప్రజల్లో చాలా ఎక్కువగా చొచ్చుకుపోయి చాలా నచ్చేలా చేసుకుంటాం కాబట్టి మన సొసైటీలో అది జరిగింది. వెంటనే చాలా మంది బిలబిలాడుతూ చాలా మంది వచ్చారు. అందులో 2-3 చనిపోయారు మంచిలు తాగిన తర్వాత. కొన్ని ధర్మాలు, కొన్ని సూత్రాలతో పాటు ఒక నీతి నిజాయితీ కూడా ఉంటాయి శరీరానికి. సో కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగినా విషంలా పదార్థం చేసి రక్తనాళాల యొక్క సంకోచ వ్యాకోచం, ముఖ్యంగా బ్రెయిన్ చుట్టూ ఉన్నటువంటి రక్తనాళాలను ప్రభావితం చేసి బ్రెయిన్ ఒక్కసారిగా బాగా ఉత్తుకుపోయినట్టుగా అయిపోయి రక్తనాళాలు చిట్లి వాళ్ళు చనిపోయారు అన్నట్టు అక్కడ జరిగింది. కాబట్టి అతి సర్వత్ర వర్జయిత్ అన్నట్టుగా నీళ్లు కూడా మీరు ఎక్కువగా తాగాల్సిన అవసరం లేదు.